ఈవెంట్ క్యాన్సిల్ కావడం నిజంగా ఒక నైట్ మేర్ లాంటిదే. అలా జరగకుండా ఉండాల్సింది. కానీ జరగడానికి కారణం ఏంటనేది మనందరికీ తెలిసిందే. అక్కడ సెక్యూరిటీ లోపం, అలాగే ప్లానింగ్ లేకపోవడం. అసలు ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయాలంటే ముందుగా ఎన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవాలి? అసలు ఎందుకు అంత దారుణమైనటువంటి మరి ఒక హాల్ ని బుక్ చేసినప్పుడు ఎన్ని పాసెస్ ని ఇవ్వాలి? ఎంతమందిని అలౌ చేయాలో కూడా ప్లాన్ చేసుకోకుండా ఉంటారా? పోనీ అన్ని పాసెస్ ఇచ్చినప్పుడు ఇంత ఇండోర్ స్టేడియం సరిపోతుందని ఊహాగానాలు కూడా వాళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ కి తెలియకుండా ఉందా తెలియదు. అయితే ఇదంతా కూడా పోలీసులు గవర్నమెంట్ యొక్క అసమర్థత వల్లే జరిగింది అంటున్నారు కేటీఆర్. తెలంగాణ గవర్నమెంట్ కి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ చాలా అసమర్థతని చూపిస్తోందని, ఏ చిన్న విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోలేక చేతులెత్తేస్తోంది. పైకి డొల్ల కబుర్లు చెప్తోంది తప్పితే కనీసం ఎన్టీఆర్ కి ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం వాళ్ళు ఏర్పాట్లు చేసుకుంటే కనీసం సెక్యూరిటీని కూడా అందించలేక వచ్చిన అభిమానులపైన లాఠీ చార్జీలు చేసింది. ఇంతవరకు మా గవర్నమెంట్ లో ఎప్పుడైనా ఇలా జరిగిందా అంటూ ప్రశ్నిస్తున్నారు మన కేటీఆర్. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి జరిగినప్పుడు ప్రతి ఒక్క సినిమా ఈవెంట్ ఎంతో అద్భుతంగా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ అన్ని జరిగాయని, ఇప్పుడు ఈ సినిమా నుంచి అంటే ఎంతో పెద్ద పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. అలాంటి సినిమాకి కనీసం ప్రొటెక్షన్ కల్పించలేకుండా చేతులెత్తేసి ఆ ఈవెంట్ ని క్యాన్సిల్ జరిగేలా చేశారు. అంత డబ్బులు ఖర్చు పెట్టుకుని తెలంగాణ గవర్నమెంట్ కోసం వాళ్ళు కూడా యాడ్స్ చేస్తూ అంత సపోర్ట్ చేస్తున్నప్పుడు సినిమా వాళ్ళకి అసలు మీరేం సపోర్ట్ చేస్తున్నారు? మాటొస్తే వాళ్ల మీద ఏదో ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేస్తూ కండిషన్స్ పెడుతున్నారంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ విషయంలో తప్పు జరిగిందని, దానికి కారణం ప్రభుత్వమే అంటూ నిలదీశారు.